హాయ్ మాస్టర్స్. ఈరోజు ఒకరోజు మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 34వ రోజు అండి. నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదువు చెప్పిన ఒక మాస్టర్ గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంట పట్టించుకున్నా. శిష్యుడైన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనులను ఉపేక్షించడం కానీ అజాగ్రత్తగా చేయడం కానీ జరిగినప్పుడు నన్ను ఎవరు మందలించలే. మానవ ప్రకృతికి అలాంటి బోధనలు వంటబట్టించుకోవటం చాలా సులువుగానే కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారాహిత్యం అనే భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డా. ఈ లోకానికి పనికిరాని అతి మంచివాళ్ళు పరలోకానికి అలంకారాలుగా ఉంటారు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ ఒకనాడు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంత కాలం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన వాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు అని చెప్తూ, నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తప్పనిసరిగా తెలియజేస్తా అన్నారు ఎంతో ప్రేమగా గురువుగారు. మా గురుదేవులు లంచానికి లొంగరు. ప్రేమ లంచాలకైనా సరే. నాలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి ప్రేమపూర్వకంగా అంగీకరించిన వారెవరి విషయంలోనూ ఆయన మెతకతాన్ని చూపించలే. గురువుగారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులు కానీ పరిచయం లేని పరాయి వాళ్ళు కానీ ఉన్నా సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు. చిన్న పొరపాటునైనా రవంత జారితే ఏ పనిలోనైనా ఆయన చివాట్లు తప్పేవి కావు. అహంకారాన్ని అణగొట్టే ఈ మాదిరి వ్యవహారం సహించడం కష్టమైనప్పటికీ నాలో ఉన్న మానసికమైన సహనాన్ని ప్రదర్శించడానికి శ్రీ యుక్తేశ్వర గారిని అనుమతించేవాడిని. నాలో ఈ గొప్ప మార్పు కోసం ఆయన శ్రమిస్తుంటే చాలాసార్లు ఆయన వేసే క్రమశిక్షణపు సమ్మిటల దెబ్బలు ఆ భారానికి నేను కంపించేవాడిని కూడా. చూడయ్యా, నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని హామీ ఇచ్చేవారు గురుదేవుడు. నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను. నీకు లాభం కలుగుతుందని అనిపిస్తేనే ఉండు. నా గర్వాన్ని సమ్మిట దెబ్బలతో అణిచేసినందుకు నేను ఆయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి. అలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పలు వరుసల్లో ప్రతి పిప్పు పన్ను కనిపెట్టి పీకేస్తున్నారు ఆయన. అలా అనిపించినప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉండేది. అహంభావాన్ని సమూలంగా తొలగించాలంటే మొరటగా తప్ప మరే విధంగా అయినా కష్టమే అనిపించింది. ఆ అహంకారం పోయిన తర్వాతే భగవత్ ప్రవేశానికి అవరోధాలు లేని మార్గం ఏర్పడుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబడటానికి దేవుడు చేసే ప్రయత్నం వృధా అవుతుంది. శ్రీ యుక్తేశ్వర గారి సహజ బోధన చాలా తీక్షణంగా ఉంటుంది. ఆయన తరచూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా అతను బయట పెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవాడు. ఒక మనిషి వాడిన మాటలు, వాటి వెనక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్న ధృవాలై ఉండొచ్చు. మనుషుల పదాడంబరం వల్ల కలిగే గందరగోళానికి వెనక ఉన్న ఆలోచనల్ని ప్రశాంత ద్వారా అనుభూతం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అనేవారు మా గురుదేవుడు. దివ్యమైన అంతర్దృష్టి వల్ల బయలుపడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచూ కటుగానే ఉంటాయి. పైపై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థులు అభిమానాన్ని ఆయన చూరగొనరు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు. ఆయన మాట అంత కటుగాను నిందాత్మకంగాను ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు ఎతుక్కుంటూ ఏరికోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర గారి దగ్గరికి అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను ఎంతో కఠినంగా ఉంటా. అది నా పద్ధతి. దాన్ని ఒప్పుకోండి, మానుకోండి, కానీ అందులో మాత్రం నేను రాజీ పడను.
కాఠిన్యం అనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చేయటానికి ప్రయత్నిస్తా. సగటు సహన శక్తికి మించిన మలమల మాడుస్తుంటాయి ఇవి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది. విజ్ఞతతో ప్రయోగించేటట్లయితే కఠోర పద్ధతులు, కోమల పద్ధతులు కూడా సమంగానే ఫలప్రదమైనవే అని అనేవారు. ఇంకా పైగా ఒక్కోసారి ఇలా అంటుండేవారు, నువ్వు పై దేశాలకు వెళ్తావు, అక్కడ అహంకారం మీద మొరటగా తీసే దెబ్బల్ని హర్షించరు. రాజీ పడటానికి అనుకూలమైన విధానం, ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేయలేడు. మరి గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పలేను. వాస్తవాన్ని బయలుపరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్నటువంటి చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తుంది. అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతూ ఉంటారు. శ్రీ యుక్తేశ్వర గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తూ ఉంటారు. తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటిని పట్టించుకోని అవసరం లేని వాటిని ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తి చూపటం గురుదేవుల అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా 4 మాటలు విందామని ఆశించి వచ్చారు. కానీ నాలో ఉన్న లోపాలని వరుసపెట్టి చెప్పేసరికి అది విని ఆయన అదిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు. మీ గురువు గారి మాటలను బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయ్యావని అనుకోవాల్సి వస్తుంది అంటూ కన్నీళ్లతో నాన్నగారు నా వెంక చూశారు. ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర గారి అసంతృష్టికి కారణం ఒక్కటే. ఒక అతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండటమే. నేను రోషంగా గబగబా గురుగారి దగ్గరికి వెళ్ళాను. వెంటనే చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళు కిందకి వాల్చుకున్నారు. ఆ దివ్యసింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడటం అదే మొదటిసారి. ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాను. స్వామి, మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన బాధపడేటట్టు ఎందుకు చేశారు? అసలు ఇది మీకు న్యాయమేనా? ఇంకెప్పుడు అలా చేయనయ్యా. శ్రీ యుక్తేశ్వర గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉంది. చటుక్కున నేను విస్తుపోయాను. ఆ మహానుభావులు తప్పు వెంటనే ఒప్పుకున్నారు. అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టాల. కానీ ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూనే ఉండేవారు. శ్రీ యుక్తేశ్వర గారు ఆమూలాగ్రంగా ఇతరులను విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారు ఎంతో జ్ఞానులు, దోషం లేని వివేకమూర్తులు కూడా. కానీ ఒకరి మీద దెబ్బతీయాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండకూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే అమ్ములు పదులోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ళ వైపు దూసుకెళ్లేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి పలాయని చిత్తగించేవారు. మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైనటువంటి మానసిక బలహీనతలు సున్నితంగా తాకేలోగా ఎదురు తిరిగే రోగగ్రస్త శరీర అవయవాలు లాంటివి. పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ యుక్తేశ్వర గారు సరదాగా చేసినటువంటి వ్యాఖ్య ఇది. చాలామంది శిష్యులకు గురువు గురించి ముందుగా ఊహించుకున్నటువంటి అభిప్రాయాలు కొన్ని ఉండటంతో వాటిని బట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు శ్రీ యుక్తేశ్వర గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మీరు దేవుని అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట జవాబిచ్చాను. ఒక సాధువు మీకు అర్థం కావటమే జరిగితే మీరే ఒక సాధువు అవుతారు. సృష్టిలో కోటాను కోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండటానికి
సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటే తక్షణమే అర్థం కావటానికి కోరటానికి సాహసించవచ్చా అనేవారు. శిష్యులు వచ్చేవారు, సాధారణంగా వెళ్ళిపోతూ ఉండేవారు. సులువైన దారి కోసం, అంటే తక్షణ సానుభూతి కోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తప్పించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో చోటు ఉండేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం, అనేక యుగాల పాటు సంరక్షణ కూడా ఇస్తుండేవారు. కానీ చాలామంది శిష్యులు లోభి మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలనుకుని కోరేవారు. వినయం అలవర్చుకోవటానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేని అవమానాలకే ప్రాముఖ్యం ఇచ్చి వెళ్ళిపోయేవారు వాళ్ళు. శ్రీ యుక్తేశ్వర గారి తీక్షణ కిరణాలు, అంటే బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్యరశ్మి వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తివంతమైనవి. వాళ్ళు తమను పొగట్టుతో ముంచెత్తుతూ అజ్ఞానమనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువులను చూసుకునేవారు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు. థ్యాంక్ యూ.